హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజండి టిఫిన్ అండి. టిఫిన్కి మంచి పన్నీర్ కుర్మా అనమాట. పన్నీర్ కుర్మాను చపాతీ చేసుకుందాం అనుకుంటున్నాను. సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తానో చూపించుతానండి. తొందరగా అయిపోయింది, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉండాలి అని లేదండి. చేసి చూపించుతాను. పాలకు పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని టమాటాలు ఇవన్నీ టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి. సన్న ముక్కలు కట్ చేసుకొని తర్వాత సన్న ముక్కలు కట్ చేసేసి జీడిపప్పు జీడిపప్పును కొన్ని ఒక లవంగాయలు తాలింపులు వేసి కొంచెం దోరగా వేయించానండి. ఆ తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు దాంట్లో వేసాను. కొంచెం పన్నీర్ ఎక్కువ వేసానండి. గుజ్జు అదే వచ్చిందిలే ఎక్కువ, అందుకని కొంచెం పన్నీర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా చపాతీకి అనేసి ఇది గుజ్జుగా చక్కగా ఉడకనిస్తున్నాను అనమాట. మూత పెట్టి ఉడికిచ్చానండి. టమాటాలు బాగా ఉడికినాయి. ఇది మొత్తం వేసేసి పేస్ట్ చేసుకోవాలి మనం చక్కగా. జీడిపప్పు, చెక్క, లవంగాయి, టమాటా పండ్లు, కొంచెం పసుపు వేసేసి అది లైట్గా ఉడకబెట్టేసండి. కొంచెం సాల్ట్ అది జీడిపప్పు కొంచెం నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వచ్చిందండి మనకి. చాలా బాగుంటుంది అనమాట. గ్రేవీ ఉంటే మనకు చపాతీలోకి బాగుంటుంది అనమాట. అది పేస్ట్ చేసుకొచ్చుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. చక్కగా అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాకుండా చక్కగా మోయినంగా కట్ చేసుకున్నాను. ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట మనం, లేకుంటే పచ్చి వాసన వస్తాయండి. అలాగే వేస్తే చూడు గోల్డెన్ కలర్లో చక్కగా వచ్చినాయి అనమాట. అదే బాండీలో పన్నీర్ వేయించుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ ఇంకొంచెం వేసుకొని కొంచెం జీలకర్ర, జీడిపప్పు వేసానండి. వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ద్వారగా వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన వస్తాయి. దీనికి ఎక్కువ వేయించుకోవాలండి. తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. అలా చక్కగా బాగా మంచి స్మెల్ వచ్చిందాక వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్. తర్వాత అండి ఈ చెక్క, లవంగాయి, జీడిపప్పు, టమాటా పండ్లు అన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, కొన్ని వాటర్ వేసి ఆ పేస్ట్ తీసుకొచ్చేసి దీంట్లో పసుపు వేసి ఒక్క చిటికెడు పసుపు వేయాలండి. పసుపు వేసేసి ఆ పేస్ట్ తీసుకొచ్చేసి దీంట్లో పోయాలన్నమాట. దీంట్లో వేసేసి చక్కగా పచ్చి వాసన పోయిందాక ఉడికించుకోవాలి మనం. ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత అండి అప్పుడు ఈ మిక్సీలో కూడా వృధాగా పోగొట్టొద్దు కదండి. అంత మంచిది. జీడిపప్పు, టమాటాలు వేసాను కదా, కొంచెం వాటర్ పోసి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి అదిగో చూడండి ఎలా ఉడికిందో. అలా ఉడకాలన్నమాట, పచ్చివాసన పోయిద్ది. ఎందుకంటే మనం పచ్చివాసన అంత రాదు కదా, ఎందుకంటే ఫస్టే ఉడకబెట్టాం కదా. తర్వాత ఇలా మనం వేయించుకున్నాయి మొత్తం జీడిపప్పు అన్నీ పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలండి దీంట్లో. పన్నీర్ ముక్కలన్నీ చక్కగా వేసుకున్న తర్వాత అన్నీ ఒక్కోటి అలా వేసుకుంటే విడదీసి అంటుకున్నాయి కదా, కొంచెం విడదీసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వేడి ఒక దగ్గర వేసాం కదండి, ఒక దాని మీద ఒకటి అంటుకుంటూ ఉంటుంది. తర్వాత వేసి మంచిగా కలిపి పైనుంచి కొత్తిమీర లేదండి, కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి మూత పెట్టేసి పక్కకు పెట్టుకున్నానండి. సాల్ట్ అది చక్కగా అన్నీ చూసుకున్నాను, సరిపోయిందనమాట. ఆ పేస్ట్లోనే కారం వేసాను కాబట్టి ఇంకా కారం ఏం వేయలేదని చూశారు కదా, సింపుల్గా అయిపోయింది అనమాట. మనం టమాటా పండ్లు ఉడికించుకోవటమే ఇదనమాట. తర్వాత అండి పిండి కలిపి పెట్టేసాను ముందే. గోధుమ పిండిలోనే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా కలిపి అక్కడ పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానిందనమాట. నానిందని చపాతీ చూడండి పొరలుగా ఎలా వేసి వస్తుందో అలా కాల్చుకోవాలి. మంచి పొరలుగా ఉండే చపాతీ రెడీ అండి. ఇక చూడండి బాగుంటుంది. చపాతీ కను పన్నీర్ కుర్మాకి చాలా బాగుంటుంది అన్నమాట. పొద్దున్నే టిఫిన్ అండి. చూడండి ఎలా ఉన్నాయో మెత్తగా, మధ్యాహ్నం వరకు అయినా సరే మెత్తగా ఉంటాయి చపాతీ. ఓన్లీ గోధుమ పిండి వేసానండి, ఇంకా జొన్న పిండి అలాంటిది ఏం కలపలేదు. అయినాయండి చూడండి ఎలా ఉన్నాయో. తర్వాత పన్నీర్ కుర్మా కూడా అయిపోయింది కదా, చూడండి అంత తిక్కుగా లేదు, అంత పలసగా లేకుండా ఉంది.
ఇలా ఉంటే బాగుంటుందండి. కొంచెం మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి కొద్ది పలసగైనా చేసుకోవచ్చు. నాకైతే అలా సరిపోయిద్దండి. మేము ముగ్గురమే కదా, మాకు సరిపోయిద్ది అనమాట. మా బాబుకి ఇచ్చేసి వచ్చేసాను. మా బాబు తినేసి కాలేజీకి వెళ్తాడు. తర్వాత అండి చూపించలేదు మీకు, వంకాయలు పచ్చిమిరపకాయలు మంచి పచ్చడి అనమాట. వంకాయతో 2 రకాల రెసిపీలు చేసి చూపించుతానండి ఇప్పుడు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు వేయించుకున్నాను ఆయిల్ వేసేసి. వేయించుకున్న తర్వాత జీలకర్రను వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. కొంచెం కరివేపాకు వేసాను. చూడండి ఎలా వేగినాయో. మంచి పచ్చడి అండి, వంకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొంచెం అంత ఆయిల్ వేసేసి వేయించుకున్నాను. ఆ తర్వాత వంకాయలండి, వంకాయలు ఎండు చేపలు చాలా బాగుంటాయండి. ఎండు చేపలు వంకాయ టమాటా కూర అనమాట. చూడండి ఎలా ఉన్నాయి ముక్కలు. తీసుకొచ్చేసి చక్కగా కట్ చేసేసి, చూడండి కట్ చేసి వాటిని వేడి నీళ్ళల్లో వేసి చక్కగా బాగా బయట కడిగేసేసి తీసుకొచ్చి అక్కడ పెట్టానండి. కానీ హెల్త్కి చాలా మంచిదంటండి ఎండు చేపలు కూడాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నాను. చట్లో చేసుకుంటేనే ఈ కూర చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. మట్టి చట్లో చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు చక్కగా వేయించుకోవాలన్నమాట. నూనెలోనే వేయించుకుంటే చాలా బాగుంటాయి. విడిపోకుండా ఉంటుందండి కూరలో కూడా, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఫస్ట్ వేయించుకుంటే. చూడండి అలా తిప్పుకుంటా ఇలా వేయించుకోవాలన్నమాట ముక్కలు. మంచి వంకాయతోటి 2 రెసిపీలు అండి, చాలా బాగుంటుంది అసలు కూరలో. వంకాయ కూర వేగినాయండి, తీసేస్తున్నాను. వంకాయ కూర కూడాను చాలా బాగుంటుంది. వంకాయ ఉప్పు చేప, వంకాయ టమాటా ఉప్పు చేప అనమాట. అసలు సూపర్, మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెష్ తెచ్చుకోవాలండి, ఎండు చేపలు కూడాను ఫ్రెష్ తెచ్చుకుంటేనే బాగుంటాయి. వేరే ఇది చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా వేగినాయి అన్నమాట. తర్వాత అండి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. వేసుకున్నాక తాలింపు గింజలు ఏమొద్దు దీనికి, ఈ కూరకి తాలింపు గింజలు ఏమి వేయొద్దు. వేసుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోండి వేడి వేడి ఆయిల్లో, నేనైతే వేయలేదు. తర్వాత అండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేసాను తాలింపులో. కొంచెం ఉప్పు వేసామనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట, అది బాగా ఏగుతాయి అన్నమాట. వేగిన తర్వాత అవి తీసుకొచ్చి లోపండి పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటా ముక్కలు, జీలకర్ర, సాల్టు, కరివేపాకు ఇవన్నీ ఆరిపోయినాయండి. మిక్సీలో వేసుకున్న, కొంచెం చింతపండు వేసాను, కొద్దిగా ఉప్పు వేసాను, కళ్ళు ఉప్పాను. ఇంకా మిక్సీ వేసుకొచ్చుకుందండి. ఒక్క చిటికెడు పసుపు వేసాను అనమాట. మనం అన్నం కలుపుకుంటుంటే కలర్ బాగుంటుంది. తర్వాత అది మిక్సీ పట్టుకొచ్చుకున్నానండి. ఈలోపు అది ఆరిపోయింది కదా, ఇక్కడ కూడా ఉల్లిపాయలు వేగినాయి అనమాట. టమాటా ముక్కలు సన్నగా తరిగి ఒక 3 టమాటాలు వేసానండి, పెద్ద పెద్దవి. 3 టమాటాలు, ఒక 3 వంకాయలండి. చక్కగా ఇదిగో పచ్చడి అయిన చూసారా. వాటర్ వేయొద్దండి, వాటర్ వేస్తే లేదు స్మెల్ వస్తుంది మళ్ళీ తెల్లారకుండా కూడా. వాటర్ వేయకుండా ఉంటే మనకి 2 డేస్ వరకైనా ఉంటుందండి. అది చాలా బాగుంటుంది పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం 1 స్పూన్ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి, చారెడు నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు. పచ్చడి రెడీ అయిందండి. పొద్దుటికేమో పన్నీర్ కుర్మా చపాతీ చేసాను కదండి, మధ్యాహ్నం లంచ్లోకి అనమాట ఇది మాకు. చూడండి టమాటాలు చక్కగా మగ్గుతున్నాయి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మట్టి సట్లో టేస్టే వేరండి అసలు. చూడండి అది అలాగా సగం పడ టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసుకుంటే ఫస్ట్ వేసామనుకో మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడే వేసుకోవాలి వంకాయ ముక్కలు. టమాటా ముక్కలు సగం పడి ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుంటే చక్కగా మళ్ళీ మూత పెట్టుకుంటేనండి మగ్గుతాయి అన్నమాట ముక్కలు. ఆ ముక్కలు మగ్గించుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం అండి. పసుపు వేసుకుంటే పసుపు వాసన లేకుండా ఉంటుంది అన్నమాట. ఆ వేడికి మంచిగా ఉడికిద్ది. పన్నీర్ కుర్మా అయితే చాలా బాగుందండి, సింపుల్గా అయిపోయింది. చూసారు కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టేసి తీసిన తర్వాత అండి వంకాయ ముక్కలు కూడా మగ్గినాయి. మగ్గిన తర్వాత మసాలా కారం అనమాట,
సాంబార్ మసాలా కారం అన్నమాట, కూర కారం అంటారు కదా అది అది వేసాను. ఒక 2 స్పూన్లు వేసాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, చేపల కూర కదండి, కొంచెం కారంగానే ఉంటేనే బాగుంటుంది. ఎండు చేపల కూర కదా, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట, చప్పగా లేకుండా. టమాటాలు వేసిన పులుపు సరిపోదండి, ఒక్క హాఫ్ టీ స్పూను చింతపండు గుజ్జేసాను అనమాట. వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చింతపండు గుజ్జేసిన తర్వాత కొంచెం వాటర్ వేసాను. ఆ వంకాయ ముక్కలు, టమాటా గుజ్జు, ఈ చింతపండు గుజ్జు చక్కగా అన్నీ వాటర్లో మగ్గుతాయండి. అగో చూడు, కొంచెం వాటర్ వేసుకుంటే చక్కగా అన్నీ ఉడుకుతాయి అన్నమాట. చూడండి, అలాగా గుజ్జుగా ఉండాలండి, మరీ పలసగా చారులాగా మరీ గట్టిగా ఉండకుండా ఇలా అనుకనుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్న చేపలు లేవో అవి వేసామనుకోండి, ఇంకా గుజ్జుతో పాటు ఈ చేపలు, కూర, వంకాయ ముక్కలు అన్నీ ఉడుకుతాయండి చక్కగా. ఉడికితే అప్పుడు మంచి టేస్ట్ వచ్చింది కూర. ఎండు చేపల వాసన స్మెల్ అది తినే వాళ్ళకి అర్థమైంది ఆ స్మెల్ అన్నది. తర్వాత అండి కొత్తిమీర లేదు కదా, కరివేపాకు వేసాను పైనుంచి. కరివేపాకు వేసి చక్కగా మూత పెట్టి సిమ్ములో ఒక 5 నిమిషాలు పైనే ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే మంచి గుమ్మలాడే ఎండి చేప, వంకాయ, టమాటా కూర అండి. ఎంత బాగుందో చూసారు అసలు, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇప్పుడు చూడండి, వంకాయ చక్కగా ఉడికింది చూసారు కదా. ఇంకా దించుకుందాం, ఉడికిపోయిందండి, చక్కగా ఉడికింది, దగ్గరికి వచ్చింది. సాల్ట్ సరిపోలేదు చూశాను, కొంచెం సాల్ట్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆ కుండ వేడికే దగ్గర పడిద్ది అనమాట కూర. ఇలా ఉండాలండి, మరి గట్టిగా ఉంటే కూడా బాగుండదు. చూశారు కదా, సింపుల్ కూరలండి ఈరోజు, సింపుల్గా అయిపోయింది. పచ్చడి, రసం ఉందండి, రాత్రి రసం పెట్టాను, రసం ఉంది. చక్కగా వంకాయ పచ్చడి, వంకాయ, ఎండి చేప కూర అనమాట. అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. గుమ్మలాడుతుందండి అసలు, టేస్ట్ చాలా బాగుంది అసలు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, వంకాయ ఎండి చేపల కూర. అయిందండి, దగ్గర పడ్డది కదా. ఈ స్టేజ్లో దించుకుంటేనే మనకి గుజ్జుగా ఉంటుంది అన్నమాట. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. మాకైతే ఇలా సరిపోయిద్ది. చూసారు కదా, మంచి వంకాయ కూర అనమాట రెడీ అయిందండి. చూసారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. లైక్ కొట్టండి అబ్బా, లైక్ కొట్టట్లేదు, మర్చిపోతున్నారు. చూడండి, మంచి వంకాయ ఎండి చేప కూర రెడీ అండి. పొద్దురుది పన్నీర్ కుర్మా ఉంది, పచ్చడి, కూర అన్నమాట.